తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల గందరగోళం నెలకొంటోంది. గుర్తుల కేటాయింపులో మార్పులు, అభ్యర్థి లేని సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, ఇలా కొన్ని గ్రామాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ జిల్లా ఇందుగులలో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. ఇందుగుల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఓటు గ్రామ ఓటర్ జాబితాలో కనిపించకుండా పోయింది. దీంతో మహిళా సర్పంచ్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్లో పేరున్న ఆఫ్లైన్లో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎన్నికల్లో అభ్యర్థుల గుర్తుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఆంకారపూర్ రవీంద్ర అనే వ్యక్తికి మొదట రింగు గుర్తు కేటాయించిన అధికారులు ఆ తర్వాత గుర్తు మార్చారు. తర్వాత కత్తెర గుర్తు ఇచ్చారు. దీనిపై ఆ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తన గుర్తును మార్చారని ఆరోపించారు. ఇక కొమరం భీం జిల్లా చిలాటిగూడ గ్రామ పంచాయతీలో అందరూ బీసీలే ఉండగా అక్కడ ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ కేటాయించారు. ఎస్సీలు లేని చోట రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఎస్సీ వర్గానికి చెందిన ఏ ఒక్కరూ లేకపోవడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇలా పలుచోట్ల గందరగోళం నెలకొనడంతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 మంది సర్పంచ్లు, 8,304 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా కామారెడ్డిలో 44, నల్గొండ, నిజామాబాద్ లో 38 చొప్పున ఏకగ్రీవమయ్యారు. రెండో విడతలో 4,332 పంచాయతీలు, 38,322 వార్డుల్లో ఎన్నికల కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 5 గ్రామ పంచాయతీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. సర్పంచ్ ఎన్నిక నుంచి 7,584 మంది వార్డుల్లో 10,427 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొదటి విడతతో కలిపి 810 మంది సర్పంచ్లు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.